హాయ్ అండి, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు ఎయిత్ క్లాస్లోని 9th చాప్టర్ అయినటువంటి భారత జాతీయ ఉద్యమం 1870 నుండి 1947. ఈ టాపిక్లో మనకు దగ్గర 31 బిట్స్ అయితే ఉన్నాయండి. యాక్చువల్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ మనం ఎందుకంటే మనం ఎంతవరకు అయితే నేర్చుకున్నామో వాటిని మనము రివిజన్ చేసుకోవడానికి గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. అలానే మన ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఒకసారి ట్రై చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ అనేది ఎక్కడ ఇచ్చినా కూడా మనం చేసే విధంగా ఉంటుందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కన్నా విజిట్ చేయకండి. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూస్ అవుతుందండి మన ప్రాక్టీస్ బిట్స్ అనేవి. ఎవ్రీడే కూడా మన క్లాసెస్లో స్కూల్ అసిస్టెంట్ అలానే ఎస్డిటి వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. 1878లో చేసిన చట్టాలు పని. జస్ట్ నేను ఆన్సర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వీడియో లెంగ్త్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 అంటే ఆయుధాల చట్టం అలాగే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ఏ ఇయర్లో చేశారండి? మనకు 1878లో చేసిన చట్టాలు ఏవైనా ఉన్నాయంటే ఇవి. సెకండ్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1885. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చదివి ఉంటారు కదా అండి, కాబట్టి లేట్ చేయకోకుండా మీరు ఎంతవరకు అయితే నేర్చుకుంటారో మీరు కరెక్ట్గా ఆన్సర్స్ చేసేయాలి ఇంకా టక్కుమని. థర్డ్ క్వశ్చన్, మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 72. యాక్చువల్గా ఈ మెటీరియల్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 413 రూపీస్ అయితే ఉంది. ఇది నేనైతే విజయవాడలో పర్చేస్ చేశాను. చాలామంది మన ఫ్రెండ్స్ అయితే అడిగారండి ఈ బుక్ ఏంటనేసి. ఇంకొకటి ఏంటంటే నాకు పీడిఎఫ్ చేయడం రాదండి, అందుకనేసి నేను మన వాట్సాప్ ఛానల్ అనేది మన ఛానల్లో కానీ లేకుంటే డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే ఇచ్చానండి. అందులో మీరు ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసింటారు కదా ఈ ప్రాక్టీస్ బిట్స్, ఆన్సర్స్ చేయకోకుండా నేను ఇమేజెస్ అన్నీ కూడా సెండ్ చేస్తాను. ఎవరైనా చూడకోకుండా ఫాలో అవ్వండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దాదాబాయి నౌరోజీకి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సరైన అంశాలు వచ్చారండి ఇక్కడ. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కావు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన కూడా చేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్, మితవాద నాయకులు ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మనకు దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే గారు అలానే సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా మితవాద నాయకులండి. సిక్స్త్ క్వశ్చన్, రాజకీయ ప్రార్థనల విధానం ఎవరిది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మితవాదులు. సెవెంత్ క్వశ్చన్, అతివాద నాయకులు ఎవరు? కన్ఫ్యూజ్ అవ్వకోకుండా జాగ్రత్తగా ఆన్సర్స్ చేయండి. ప్రతి ఒక్క మార్కు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకుండే సిచ్యువేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. వీరందరూ కూడా అతివాద నాయకులు. ఎవరండి? బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్ వీళ్ళందరూ కూడా అతివాద నాయకులు. ఎయిత్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని దానిని సాధించి తీరుతాను అని అన్నది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. నైన్త్ క్వశ్చన్, మహారాష్ట్రలో ప్రజలను సమీకరించడానికి గణపతి శివాజీ ఉత్సవాలను నిర్వహించినది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, తిలక్, బాలగంగాధర్ తిలక్. 10th క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని బెంగాల్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1911. 11th క్వశ్చన్, 1905లో బెంగాల్ను 2గా విభజించిన వైస్రాయ్ ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లార్డ్ కర్జన్. 12th బిట్, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని ఏ ప్రాంతంలో వందే మాతరం ఉద్యమం అంటారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కోస్తాంధ్ర. 13,
కేసరి అనే ఒక మరాఠా వార్తాపత్రికకు సంపాదకుడిగా ఉండింది ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. 14. కాంగ్రెస్లో సూరత్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1907. 15. హోమ్ రూల్ ఉద్యమానికి సారథ్యం వహించిన వారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అనిబిసెంట్. అలాగే బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ యొక్క ఉద్యమాన్ని సారథ్యం వహించారండి. 16. 1916లో లక్నో ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య లక్నో ఒడంబడిక అనేది మనకు 1916లో జరిగిందండి. 17 బిట్. 1907 విడిపోయిన అతివాదులు మితవాదులు మరలా ఏ సంవత్సరంలో ఐక్యమయ్యారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1922. 18. మహాత్మా గాంధీ 1915లో ఏ దేశం నుంచి భారతదేశానికి వచ్చారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, దక్షిణాఫ్రికా. 19th బిట్. గాంధీజీకి సరిపోలని అంశాన్ని గుర్తించండి. స్టేట్మెంట్స్ 1కి 2 సార్లు చెక్ చేసి చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, బట్ ఇది ఎక్కడి డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, కాబట్టి సరిపోలేని అంశం ఏదైనా ఉందంటే జలియన్ వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా నైట్హుడ్ బిరుదును త్యజించారు. ఇది కరెక్ట్ ఆన్సర్కి అయితే కాదు. 20. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కుల్ని తగ్గించి పోలీస్ అధికారాలను పెంచిన రౌలట్ చట్టాన్ని బ్రిటిష్ వారు ఎప్పుడు చేశారు? రౌలట్ చట్టం అంటేనే ఇంక మనకు గుర్తుండిపోతుంది, 1919. 21. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, భగత్ సింగ్. 22. 1929లో ఎవరి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలని తీర్మానించారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 23. 1932లో పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గాంధీ అలాగే అంబేద్కర్ గారి ఇద్దరి మధ్య 1930లో పూనా ఒడంబడిక జరిగింది. 24. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అనిబిసెంట్. ఫ్రెండ్స్, నేను మీకు కీ అనేది ఇమేజెస్ రూపంలో సెండ్ చేస్తాను కదా, ఈ 24కి ఆన్సరు సెకండ్ అని ఇచ్చారు, బట్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. కీలో ఎవరైనా ఉంటే మన వీడియోని చూసి కీ అనేది సరి చేసుకోండి, లేదా నేను సెండ్ చేస్తానులేండి. 25. సైమన్ గో బ్యాక్ నిరసన కార్యక్రమంలో లాఠీ చార్జ్కి గురై మరణించింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లాలా లజపత్ రాయ్. 6. జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారకుడైన పోలీస్ అధికారి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, డయ్యర్. 27. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్ అవార్డు ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అణగారిన వర్గాలకు. 28. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజగోపాలాచారి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో అనేసి మళ్ళీ మీరు మహాత్మా గాంధీ ఇచ్చేవారు, బట్ ఇక్కడ కాదండి. దక్షిణ భారతదేశంలో వచ్చేసి మనకు రాజగోపాలాచారి ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు. 29. మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసింది ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజగోపాలాచారి. 30. బెంగాల్ విభజనను సమర్థించినది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ముస్లిం లీగ్. లాస్ట్ బిట్ అండ్ 31. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1922. ఇవి ఫ్రెండ్స్ మనకు భారత జాతీయ ఉద్యమం 1870 నుండి 1947 వరకు ఈ లెసన్కి సంబంధించిన 31 బిట్స్ అయితే మనం నేర్చుకుందాం కదా. టుమారో మన టాపిక్ వచ్చేసి లాస్ట్ చాప్టర్ అండి, 8th క్లాస్లో స్వాతంత్ర అనంతర భారతదేశం. ఈ లెసన్లో మనకు దగ్గర దగ్గర 33 బిట్స్ అయితే ఇచ్చారండి. వాటిని కూడా ఒకసారి మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మనకు మన ఫ్రెండ్స్ వచ్చేసి మేడం కొంచెం వీడియోస్లో ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేయండి అంటున్నారు. కోర్స్ చేస్తానండి, బట్ ఇప్పుడు మనకు ఉండేది దగ్గర దగ్గర ఒక 10 days అనుకోండి అంతే. ఎప్పుడో వస్తుంది కదా 19 ఎగ్జామ్ అనేసి కాకుండా 10 రోజుల వరకే టార్గెట్ అయితే పెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్ ఉందనేసి ఈరోజే మనము బాగా చదవాలి అని అంటారు కదా. కాబట్టి వీడియోస్ మనకు డైలీ 1 వీడియోస్ అయితే మాత్రమే నేను పంపించగలను. కాబట్టి ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఈ 10 daysలో కూడా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నానండి. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. మన వీడియోస్ అయితే డిఎస్సి వరకు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఏదో ఒక టాపిక్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటారనేసి అంటానండి. మీకెంత భయం ఉందో నాకు అంతే భయం ఉంది. దగ్గరకు వచ్చేసరికి ఏదో జస్ట్ అంటాను కానీ చాలా భయం వేస్తుంది. బట్ అస్సలు టెన్షన్ అవ్వకండి. మైండ్లో మీరు అనవసరమైన భయాలు పెట్టుకుంటే కొంచెం కూడా నేర్చుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఈ టైం మనది కాదు అనుకునేసి ఆ 10 days వరకు ఎక్కువగా హార్డ్ వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు కూడా టైం వేస్ట్ చేస్తే అబ్బా మనం వేస్ట్ చేసామే అనే విధంగా ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకోకుండా ఉన్న టైంని యూజ్ చేసుకోండి. బాగా చదవండి. ప్రతి ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్క వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా, వాళ్ళవన్నీ కూడా చూస్తూ ఉండండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ అందరివి తీసుకొనేసి కన్ఫ్యూజ్ అయ్యి గోలగోలగా ఉంటుంది. ఎవరితో ఒకరిది బాగా ఫాలో అవ్వండి, బాగా చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఐ హోప్ మన క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.